Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. కేఏ పాల్ ఈ పేరే సంచలనం. ఆయన ఏం మాట్లాడినా ఒక సంచలనంగానే ఉంటుంది. ఎవరి మీద మాటల దాడి చేయాలన్నా చాలా స్పష్టంగా క్లియర్ కట్గా దాడి చేయడంలో ఆయనకి ఆయనే దిట్ట. రాజకీయంలో ఎవరిపైన రాజకీయ మాటల దాడి చేయాలంటే ఆయనకి ఆయన దిట్టగా మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారు కేఏ పాల్ గారు. ఆయన ప్రధానంగా ఈ నెల 10 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో యాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నారాహి యాత్ర అనే ఒక పోస్టర్ పెట్టుకుంటూ ప్రెస్ మీట్ చేశారు. దాని ఉద్దేశం ఏంటి, ఆయన ఈ విషయంలో ఎలాంటి క్లారిటీతో ఉన్నారనేది ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ పాల్ గారు నమస్తే. సార్ ఏంటి నారాహి యాత్ర అని పోస్టర్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు, అంటే ఏంటి, మీరు ఎవరిని దిశానిర్దేశం చేయబోతున్నారు క్లియర్ కట్గా? చూడండి, వారు చేస్తున్న అవినీతిని ఎత్తి చూపిస్తున్నాను. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా అభిమానం. ప్రేమించినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలు తిడతారో, నాకు తమ్ముడు 10 సంవత్సరాలు నాకంటే వయసులో చిన్నోడు బీజేపీతో జాయిన్ అయ్యి 2014లో టీడీపీతో పొత్తులు పెట్టుకొని లేదా కంపైన్ చేసి తప్పు చేశానని బీజేపీ వాళ్ళని తిట్టి చంద్రబాబు నాయుడిని తిట్టి బయటకు వచ్చి 2019లో సిపిఐ సిపిఎం బీఎస్పీ కొన్ని మంచి పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. మరలా వాళ్ళని తిట్టి మోదీని గెలిపించండి, మార్చి 14న ఏమన్నారు ఆయన మాటలు, నేను సీఎం క్యాండిడేట్ను కాదు, చంద్రబాబు నాయుడిని గెలిపించడమే నా లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే నా లక్ష్యం అన్నారు. అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు లక్ష్యం నారా లోకేష్ని గెలిపించడం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం. మీ ఓటని కూడా పెట్టారు కదా, చూడండి, అది ఎవరో బ్యానర్ చేశారు, నేను తీసుకున్నాను. నేను అది కూడా చెప్పాను. ఎందుకంటే నారా లోకేష్కి మాట్లాడడమే రాదు. అన్నిటికంటే అవినీతి పార్టీ టీడీపీ అని ఆయనే అన్నాడు. సైకిల్ పోవాలని తండ్రి కొడుకులు ఇద్దరు అన్నారు. వాళ్ళ మాటల్లోనే మీరు చూడండి, స్టెబిలిటీ లేదు. మోదీని తిట్టాడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు మోదీ పాదాలమే పడుతున్నాడు. ఓటుకు నోటు కేసులో ఆగస్టు 28ని జైలుకి వెళ్తాడని రేవంత్ రెడ్డి ఆయన. అలాగే స్టెబిలిటీ లేకుండా ఉండకూడదని పవన్ కళ్యాణ్ని నేను బయటికి రమ్మంటున్నా. పవన్ ఫ్యాన్స్ బయటికి రమ్మంటున్నారు. ఇప్పటి వరకే చిరంజీవి గారే 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంట్ 18 సీట్లు గెలిచారు. 1 కాదు 2 కాదు. మళ్ళీ 2011లో ఎందుకు బీసీ ఎస్సీ 18 మందిని కాంగ్రెస్లో విలీనం చేశారు? నేను చేస్తారని ముందే చెప్పాను. నేనేమంటున్నానంటే అలాగ మీరు అమ్ముడు పోకండి. బీజేపీ ఎంత ఇచ్చింది నీకు? మోదీ మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది, దేశాన్ని సర్వనాశనం చేసింది. అలాంటి మోదీని ఎన్డీఏని గెలిపించమని ఎందుకు అడుగుతున్నావు? మోదీ తొత్తు అయిన చంద్రబాబు నాయుడిని గెలిపించమని నారా లోకేష్ నువ్వెందుకు? నువ్వురా ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయి, నిన్ను ముఖ్యమంత్రి క్యాండిడేట్గా మేము నిలబెడతాం. రాష్ట్రాన్ని ఫెయిల్ అయిన చంద్రబాబు నాయుడుతో నీకెందుకు? దేశానికి ఫెయిల్ చేసిన మోదీతో నీకెందుకు? మన బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయి. లేదా పొత్తులు అంటావా? ఓకే, చంద్రబాబు నాయుడు మీకు 15 సీట్లు ఇస్తున్నాడు, మేము 20 సీట్లు ఇస్తాం, గెలిపిస్తాం. అంటే రేపు జరగబోయే వారాహి యాత్రకు సంబంధించి మీరు పవన్ కళ్యాణ్కి సూచిస్తున్న అంశం ఇదే అంటారా? అంతే. నీకు చిత్తశుద్ధి ఉంటే ముందు స్టీల్ ప్లాంట్ని ఆపి అమ్మకాన్ని మోదీతో చెప్పి అప్పుడు నువ్వు వారాహి యాత్ర మోదీ యాత్ర మొదలుపెట్టు. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు ప్రజాస్వామ్యయుతంగా ఏదైనా మాట్లాడవచ్చు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, కానీ మీరు ఇలా ప్రెస్ మీట్ పెడితే కింద టీడీపీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, మిమ్మల్ని దూషిస్తున్నారు. ఏ రకంగా చూడాలి దీన్ని? గుండెల్లో రైలు ప్రయాణం చేస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దోచుకున్న 6 లక్షల కోట్లు దాచుకోవడానికి, అమరావతి 35,000 ఎకరాల భూములు 7 లక్షల కోట్లది బినామీ పేరులో ఉంచడానికి కొడుకుని ముఖ్యమంత్రి చేయడం తప్ప ప్రజల కొరకు ఆయన ఏం చేశాడు 14 సంవత్సరాలు? ప్రజలారా అర్థం చేసుకోండి. 7569441275 మీరు గ్రూపులు పెట్టండి. గ్రామ మండల నియోజకవర్గాల అభివృద్ధి చేసుకోండి. తెలంగాణలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి డిసెంబర్లో ముఖ్యమంత్రి చేయండి. ఏప్రిల్ మేలో నన్ను పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించి అభివృద్ధి చేసిన తర్వాత దేశంలో ప్రధానమంత్రిగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది విన్నాం కదా, ఆ పాల్ గారి ఉద్దేశం ఏంటో అర్థమైపోయింది. ఏదంటే పవన్ కళ్యాణ్ తన దిశానిర్దేశం
ఏ రకంగా ఉంటుంది అన్న దీని మీద స్పష్టంగా ఆయన చెప్తున్నారు. కేవలం చంద్రబాబును గెలిపించడం కోసమైతే ఈ వారాహయాత్ర జరుగుతోంది. దాన్ని అందుకనే నారాహి యాత్ర అని పేరు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన చెప్తున్నారు. అవసరమైతే ఏదైతే ప్రజాశాంతి పార్టీతో విలీనమైతే టీడీపీకి మించిన సీట్లు ఇస్తాము, అందుకనే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుతో కలవద్దు అన్న విషయాన్ని స్పష్టంగా కేఏపాల్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చంద్రబాబు ఎందుకు గెలవాలనుకుంటున్నారంటే కేవలం తన బినామీ ఆస్తులని కాపాడుకోవడం కోసమే గెలవాలనుకుంటున్నారు. అలాంటి వ్యక్తితో నీకెందుకు స్నేహం అన్న అభిప్రాయాన్ని కూడా పాల్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి విశాఖపట్నంలో కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం. మార్చి 14 నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాను, జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే, నాకు 20-30 సీట్లు మీరు గెలిపించుంటే ముఖ్యమంత్రి అభ్యర్థి నేను కాదు, చంద్రబాబుతో పొత్తులుంటాయి అంటే అర్థం ఏంటి? చంద్రబాబు కోరిక దోచుకున్న 6 లక్షల కోట్లు దాచుకోవడం, అమరావతి క్యాపిటల్ 35,000 ఎకరాలు దాదాపు 7 లక్షల కోట్లు బినామీ పేరులో ఉన్నది కాపాడుకోవడం, 3 నారా లోకేష్ పప్పుని మాటలు రాని కుర్రోడిని ముఖ్యమంత్రి చేయడు. అది పవన్ కళ్యాణ్ గోల్. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి సీట్ ఇస్తాడా? కోరిన దగ్గర ఎమ్మెల్యే టికెటే ఇవ్వడు, రాసుకోండి. నేను చెప్పిన ఇప్పటి వరకు 100లో 100 జరిగాయి. తమ్ముడు పవన్ కళ్యాణ్, నీతో 2008 నిన్ను కలిశాను, మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఆహ్వానించారు. అప్పుడు చిరంజీవిని ముఖ్యమంత్రి చేద్దామంటే మాకు డీల్ కుదిరిపోయింది అన్నాడు అల్లు అరవింద్. కాంగ్రెస్లో విలీనం చేశారా లేదా? చేస్తారని 100 సార్లు చెప్పానా లేదని ఎలక్షన్ ముందు 2009 ముందు 2011లో ఆయన సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ తీసుకొని ఎంపీ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో మా బీసీ ఎస్సీ ఎస్టీలని కాపుల్ని అమ్మేశారా లేదా? టీడీపీ జనసేన నేను ఒక్కడనే ఇప్పుడున్న 10 పెద్ద పార్టీల్ని అన్యాయాన్ని ఎత్తి చూపిస్తున్నాను, ప్రశ్నిస్తున్నాను. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, చిన్న పార్టీ అయిన పవన్ కళ్యాణ్ 10 పార్టీలు మారి బీజేపీలో మరలా టీడీపీలో ఆయన పొత్తులు పెట్టుకుంటున్నారు. ఎందుకు ఆ అవినీతి? ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం, అది 7వ రీజన్. ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సర్వనాశనానికి ప్రధాన కారణమైన నరేంద్ర మోదీ గారితో ఎన్డీఏతో నీకు పొత్తెందుకు? సెంట్రల్ మినిస్టర్ కొరకు టీడీపీతో అలయన్స్తో 1000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చారని వింటున్నాం, సత్యం మనకు తెలియదు. కొందరు 15 కోట్లు అంటున్నారు. ఒక ప్యాకేజ్ స్టార్గా నువ్వెందుకు మారావు?